అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో అరితంబలి. ఇది స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మన పురాతన కాలం నాటి వంటకం అండి. చేయటం కూడా చాలా ఈజీ. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఇది ఎక్కువగా వినాయక చవితికి కానీ అలా చిన్న చిన్న ఫెస్టివల్స్ కానీ చేసుకుంటారు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పొయ్యి పైన ఒక గిన్నె పెట్టుకొని 3 కప్పుల నీళ్లు వేస్తున్నానండి. ఈ కొలతలతో చేయండి, మీకు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది. 3 కప్పుల నీళ్లు వేసుకొని దీంట్లో అరకప్పు పచ్చి కొబ్బరినే వేసుకోవాలండి. పచ్చి కొబ్బరి మంచిగా ఇలా లేతగా ఉన్న తీసుకోండి. ఇలా కట్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇంకా చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేశానండి. అరకప్పు తీసుకొని వేసుకోవాలి. మీకు ఇంకా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక పావు కప్పు వరకు కూడా తీసుకోవచ్చు. ఒక అరకప్పు బెల్లం వేసుకోవాలి. మీరు ఇంకా స్వీట్ ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు బెల్లం ఎక్కువ తీసుకోవచ్చండి. మీ టేస్ట్కి తగినంత తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లము ఆ నీళ్ళల్లో కొబ్బరి ముక్కలు చక్కగా ఉడకాలంటే మూత పెట్టేసి ఉడికించుకుంటుండాలి. ఇది తడి బియ్య పిండి అండి. నేను మొన్న చలిమిడి చేశాను కదా, చలిమిడి వీడియో పెట్టాను కదా, అదే మిగిలిన పిండితోనే ఇలా అరిదెంబలు చేసి చూపిస్తున్నాను. లేదా మీరు పొడి బియ్య పిండి అయినా వాడుకోవచ్చు. ఇక్కడ నాకు అరకప్పు బియ్య పిండి అయిందండి. ఇది దీంట్లో అరకప్పు నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. మీరు పొడి బియ్య పిండి అయినా వాడుకోవచ్చు, లేదా ఇలా తడి బియ్య పిండి అయినా వాడుకోవచ్చు. ఎక్కువగా బియ్యం నానబెట్టి బియ్యం మిక్సీలో వేసి రోట్లో వేసి రుబ్బి అలా చేసేవారండి పురాతన కాలం మన నానమ్మలు అమ్మమ్మ వాళ్ళైతే. నేను ఇది తడి బియ్య పిండితోటే చేసి చూపిస్తున్నాను మీకు. లేదా మీరు బియ్యం నానబెట్టుకొని మిక్సీలో వేసుకొని అయినా అలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపెట్టుకున్న తర్వాత చక్కగా ఇది ఉడుకుతున్నాయండి. ఇవి కొబ్బరి ముక్కలు అనేటివి అది బెల్లం నీళ్ళల్లో మంచిగా ఉడకాలి. అలాగైతే చాలా రుచిగా ఉంటుంది. ఇలా మంచిగా ఉడికిన తర్వాత మనము దీంట్లో ఒక 1 టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి. మీకు టేస్ట్కి తగినంత వేసుకోవచ్చండి, ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న బియ్యం నీళ్ళను వేసుకోవాలి. బియ్యం పిండి నీళ్ళను వేసుకొని కలుపుకొనంత మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంచిగా ఉడకనియాలి. ఇలా కన్సిస్టెన్సీ అనేది తిక్కుగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మీరు ఇంకా తిక్కుగా అంటే తిక్కుగా, లేకపోతే పల్చగా అంటే పల్చగా, ఇది కన్సిస్టెన్సీ మీకు ఎలా ఇష్టమో అలా ఉంచుకోవచ్చండి. ఇది మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి దీంట్లో ఎక్కువ వేసుకుంటేనే రుచి చాలా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుందండి. చల్లారిన తర్వాత ఇంకా కొద్దిగా చిక్కబడుతుంది. ఇలా వేసుకున్న తర్వాత కింద దించి చల్లార్చుకోవటమేనండి. తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసానండి. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. దీంట్లో నెయ్యి ఎక్కువగా ఉంటేనే రుచి చాలా బాగుంటుంది. ఈ అరిదంబలి వేడిగా అయినా కానీ చల్లగా అయినా కానీ చాలా రుచిగా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ కదా, ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.